హరీష్ వెంట అడ్వకేట్ ను లోపలికి అనుమతించలేదు పోలీసులు. నోటీస్ ఇచ్చిన కేసుతో హరీష్ కు ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు హరీష్ రావు అడ్వకేట్. గతంలో పెట్టిన కేసు కూడా ఫాల్స్ అని హైకోర్టు తేల్చేసింది. ఇప్పుడు కూడా ఎన్ని గంటలు విచారించినా ఏమీ తేలదు. విచారణకు అడ్వకేట్ ను అనుమతించకపోవడం దారుణం. అసలు ఈ కేసుతో హరీష్ రావుకి ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు హరీష్ రావు అడ్వకేట్. ఇది ఫస్ట్ టైం, ఎందుకంటే ఎప్పుడు కూడా విట్నెస్ సమ్మన్ ఇచ్చింది మాకు. ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అడ్వకేట్ని అలౌ చేశారు. నేను హరీష్ రావు గారి అడ్వకేట్ను. అయినా కూడా ఇలా పోలీస్ వాళ్ళు ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నా, అడ్వకేట్ని అలౌ చేయకపోవడం అనేది ఇది దారుణం. ఇంకోటి ఏంటంటే అందులో ఏమీ కూడా లేదు, ఎందుకంటే విట్నెస్ సమ్మన్ ఇచ్చింది కాబట్టి. మేము ఇంతకుముందు కూడా గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టిండ్రు డిసెంబర్ 5, 2024. అది కూడా మేము హైకోర్టును అప్రోచ్ అయినాము. హైకోర్టులో క్వాష్ పిటిషన్ అయిపోయింది. ఆ తర్వాత కూడా వాళ్ళు సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా మొన్న రీసెంట్గా కూడా సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకి ఏం సంబంధం లేని క్లీన్ చిట్ ఇచ్చింది. ఇది క్రైమ్ నెంబర్ 1205 ఆఫ్ 2024లో. ఇప్పుడు మళ్ళీ ఒక ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పి క్రైమ్ నెంబర్ 243లో, అసలు 243 అనేది 2 సంవత్సరాల కింద అయిన క్రైము. అందులో చాలామంది పోలీస్ ఆఫీసర్లు కూడా ఛార్జ్షీట్ కూడా ఫైల్ అయిపోయింది. ఛార్జ్షీట్ ఫైల్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఆఫ్టర్ 2.5 ఇయర్స్కు పిలవడం అనేది నిజంగా అసలు ఏ కారణం చేత వాళ్ళు పిలుస్తున్నారో మాకు కూడా అర్థమవుతలేదు. అది కాబట్టి ఖచ్చితంగా మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఎట్లాంటి ఇది ఆ నోటీస్ ఇవ్వడం కూడా చాలా తప్పు. మాకు అవకాశం ఉండే కోర్టుకు పోవడానికి కూడా, కానీ వద్దు, కోర్టుకు ఎందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా ఈ నోటీసును మేము వాళ్ళు ఏం అడుగుతారో అసలు మనకు కేసుతో సంబంధం లేదు కాబట్టి ఖచ్చితంగా మేము పోలీస్ స్టేషన్కి వస్తామని చెప్పి ఇలా వాళ్ళు ఐఓ గారు ఏదైతే మనకు నోటీస్ ఇచ్చిండో ఆ నోటీస్ మీద ఈరోజు 11 గంటల కంటే మేము 10:40కే మేము ఇంకో 20 నిమిషాల ముందే రావడం జరిగింది. మేము ఖచ్చితంగా కోఆపరేటివ్ ఏముంటుంది విట్నెస్ మాకు అంటే విట్నెస్గానే మాకు నోటీస్ చేయడం జరిగింది. సెక్షన్ 160 ఆఫ్ సిఆర్పిసి కింద. దాంట్లో క్లియర్గా మేము చెప్తున్నాము. ఆ సెక్షన్లు కూడా మాకు ఆ క్రైమ్తో మాకు సంబంధం లేనప్పుడు గతంలో కూడా ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే అది క్లియర్గా హైకోర్టు క్వాష్ చేసింది. గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టు కూడా క్లియర్గా డిస్మిస్ చేసింది. కాబట్టి దానిలో ఇంకోటి ఏమీ లేదు. అందులో కూడా వాళ్ళు పెద్ద అడ్వకేట్లను పెట్టుకున్నా కూడా ఈ క్రైమ్ కూడా వాళ్ళు ప్రస్తావించారు. ఆ క్రైమ్ను కూడా సుప్రీంకోర్టు నథింగ్ డూయింగ్ అని చెప్పి కొట్టేసింది. విట్నెస్ కిందనే చూడాలి. విట్నెస్కు అంటే అక్వైంటెన్స్ ఆ కేసు సంబంధం ఉందని చెప్పి వాళ్ళు నోటీస్ చేయడం జరిగింది. ఆ నోటీసును చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి, కోర్టుల మీద గౌరవం ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము ఒక 20 నిమిషాల ముందే ఈరోజు ఇన్వెస్టిగేషన్కు రావడం జరిగింది. సహకరించడం ఖచ్చితంగా గతంలో హైకోర్టు మా ఫేవర్లో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో మా క్లీన్ చీట్ అని ఇచ్చిందో అదే సుప్రీంకోర్టులో కూడా గతంలో సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. అవన్నీ కూడా మేము జడ్జిమెంట్ కాపీలు కూడా ఈరోజు తీసుకుపోతున్నాము, ఇవ్వడం జరుగుతుంది. హరీష్ రావు గారు ఇప్పుడు ఏంటంటే అసలు మనకి ఇప్పుడు నోటీస్ ఇచ్చిన కేసుతో మనకు ఎలాంటి సంబంధం లేదు. గతంలో కూడా ఇలాంటి ఫాల్స్ కేసు పెడితే ఆ ఫాల్స్ కేసు అని చెప్పి క్లియర్గా హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు తేల్చేసినాయి. నేను జడ్జిమెంట్స్ కాపీ తీసుకుపోయినాడు. మాకు అసలు ఇంకోటి సంబంధం లేని కేసుతో ఎన్ని గంటలు విచారణ చేసినా ఏం జరగదు. అందులో ఏం లేదు కూడా, మాకు సంబంధం లేదు. ఇందులో ఉన్న కొంతమంది వాళ్ళని ఎవరైతే అలిగేషన్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా 10 నెలలు 8 నెలలు జైల్లో ఉండొచ్చిండు. ప్రభాకర్ రావు గారు కూడా సుప్రీంకోర్టు నథింగ్ డూయింగ్ అని చెప్పి మొన్న కూడా ఇచ్చింది. అందులో ఆ కేసుతో మాకైతే సంబంధమే లేదు.